ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు తెలంగాణ ఉద్యమాలు జరగలేదా? 1969లో జరగలేదా? మరి ఎందుకు సాకారం కాలే? ఎందుకు రాష్ట్రంగా ఏర్పడలే? 1972 సంవత్సరంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ కూడా పెట్టిండు. 11 10 మంది ఎంపీలు కూడా గెలిచిండ్రు. ఎందుకు సాకారం కాలే? వాళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు చూసినా ఢిల్లీకి అమ్ముడుపోయినటువంటి నాయకులే తెలంగాణ ఉద్యమం. కానీ చాలామంది విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఆ రోజు ప్రధానమైనటువంటి పోరాటంలో నిలిచిన వాళ్ళు ఆ నాయకులను నమ్మి మోసపోయి అమరులైన. కానీ కేసీఆర్ గారు నికారుగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి. దేశాన్ని ఆకర్షించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి, తద్వారా మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి. అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెసు, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా సచ్చినట్టు జై తెలంగాణ అనే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించింది తెలుసు. అంటే ఓ రాష్ట్రం సాధించడం అనేది మామూలు విషయం కాదు. లాస్ట్కి వస్తే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. కానీ కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు. బిడ్డ, మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యం రా బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, దాని మీద గద్దెనెక్కినటువంటి నాయకులు అంటే అది కేసీఆర్ భిక్షరా నా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి. ఈరోజు సెక్రటరియట్ బాగలేదు, ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగలేదు, ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు? ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. చెరిగిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. 125 సంవత్సరాలు, 125 ఎత్తుల భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఆ రోజు కట్టిన డబల్ బెడ్రూమ్లే మీ గత అవుతున్నాయి కదరా బిడ్డ, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతంలో నీళ్లు లేక, కరెంటు లేక, పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక, మన తెలంగాణ గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ గట్టు మీద కూర్చొని బతుకమ్మ పాట పాడుకు మా గోస అయ్యిందని భారతదేశంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ చీరే అని పెట్టిండు ఆయన. ఈ మూర్ఖులు ఇంద్రమ్మ చీరే అని పెడుతూ, అంటే ఇంతకంటే దరిద్రం ఎక్కడ ఉంటుందా? నేనేమంటే సాంప్రదాయం మంచిగా ఉండాలి. తెలంగాణ సాంప్రదాయం అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు నిండు శాసనసభలో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండు. సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి కారణం ఏంది? ఒక గౌరవం, ఒక మర్యాద, మన సాంప్రదాయం. కానీ మేమిస్తే వచ్చింది, మీరు ఇయ్యలేరా బిడ్డ? మీ మెడలు వంచితే వచ్చింది. ఎవడు ఆషామాషికి ఇయ్యలే. తెలంగాణ రాష్ట్రంలో భూకంపం సృష్టిస్తే వచ్చింది. మంత్రులని, ఎమ్మెల్యేలని గ్రామాలలో తిరగనీయకుండా ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తే సచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా కార్యకర్తలు, నాయకులకు కూడా చెప్తా ఉన్నాను. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒక రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర మాత్రం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాల మీద ట్యాగ్ లైన్ పెట్టుకున్నటువంటి పోరాటం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఆచరణలో చూపించాడు. ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కులవృత్తులను పెంపొందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇప్పుడు వచ్చినటువంటి మూర్ఖులు, అడ్డగోలు మాటలు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే తిట్టడంలో మేమే ఛాంపియన్ అనుకుంటారు. బిడ్డ, మేము కూడా అడిగే వచ్చినాం రా నాయన.
మేము కూడా తిట్టుడి స్టార్ట్ చేస్తే మీరు పోయి ఆ కుర్చీలో కూడా కూర్చోలేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కార్యకర్తలకు నాయకులకు ఒకటే నేను చెప్పేది, అధైర్యపడుతూ ధైర్యంగా ముందుకెళ్ళాలి. నీళ్ళేవే పాలేందో ఈరోజు ప్రజలకు అర్థమైంది. ప్రతి ఒక్కరి నోట్ల కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారి ప్రభుత్వమే మంచిగున్నది అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎలక్షన్లలో ఓటమి గెలుపు అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కానీ ఈ భారతదేశం ముఖ చిత్రం మీద ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ముద్రించిందంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందనేటువంటి విషయాన్ని చరిత్ర మరువదు, చరిత్రలో చెరిగిపోదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎన్ని చేసిన బిడ్డ 3 ఏళ్ళ తర్వాత ఉంటుందిగా మీకు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.